అందరం ఒక నిమిషం పాటు చేతులు చాచి భక్తితో విశ్వాసంతో ఆ త్రియేక దేవుని నామాన్ని స్తుతించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని నామము స్తుతించటమే మనకు గొప్ప ఆశీర్వాదం. దేవుని నామానికి స్తుతులు చెల్లించటమే గొప్ప ప్రార్థన. స్తుతి ప్రార్థన మహాశక్తివంతమైనటువంటిది. కాబట్టి అందరూ కూడా చేతులు చాచి బలంగా దృఢంగా ప్రార్థన చేసుకుంటూ దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ 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 ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం యేసువా వందనం యేసువా స్తోత్రం యేసువా స్తోత్రం. తండ్రి వందనం తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం ఆత్మదేవా వందనం ఆత్మదేవా స్తోత్రం ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం త్రియేక దేవా వందనం త్రియేక దేవా స్తోత్రం త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మంచి కాపరి వందనం మంచి కాపరి వందనం మంచి కాపరి స్తోత్రం మంచి కాపరి స్తోత్రం. ప్రేమామయుడా వందనం ప్రేమామయుడా వందనం ప్రేమామయుడా స్తోత్రం ప్రేమామయుడా స్తోత్రం. పరమ వైద్యుడా వందనం పరమ వైద్యుడా వందనం పరమ వైద్యుడా స్తోత్రం పరమ వైద్యుడా స్తోత్రం. శక్తిగల దేవా వందనం శక్తిగల దేవా వందనం శక్తిగల దేవా స్తోత్రం శక్తిగల దేవా స్తోత్రం. స్వస్థపరచువాడా వందనం స్వస్థపరచువాడా వందనం స్వస్థపరచువాడా స్తోత్రం స్వస్థపరచువాడా స్తోత్రం. ప్రార్థన ఆలకించువాడా వందనం ప్రార్థన ఆలకించువాడా వందనం ప్రార్థన ఆలకించువాడా స్తోత్రం ప్రార్థన ఆలకించువాడా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవునికి ప్రార్థన శ్వాస లాంటిది. క్రైస్తవునికి ప్రార్థన శ్వాస లాంటిది. శ్వాస పీల్చుతాం కదా, ఒక్క 5 నిమిషాల పాటు శ్వాస ఆపేస్తే ఏమవుతాం? చచ్చిపోతాం. ఎస్, అందులో తేడా లేదు. 5 నిమిషాల పాటు శ్వాసను ఆపేస్తే పీల్చటం ఆగిపోతే ఏమవుతుంది? డాక్టర్లు కూడా ఏం చేస్తారంటే, ఎవరన్నా యాక్సిడెంట్కి కానీ లేకపోతే ఏదైనా ప్రమాదంలో కానీ ఆసుపత్రిలో చేరగానే మొదట ఇక్కడ చేయి పెడతారు, తర్వాత నాడి పట్టుకుంటారు, అంతేనా? తర్వాత గుండెని చేస్తారు. మొదట ఏం చేస్తారు? ఇక్కడ చేయి పెడతారు, శ్వాస ఆడుతుందో లేదో. కాబట్టి క్రైస్తవునికి ప్రార్థన శ్వాస లాంటిది. క్రైస్తవుడు ఎప్పుడైతే ప్రార్థన చేయటం ఆపేస్తాడో ఆత్మీయంగా చనిపోయిన దానితోటి సమానం, ఆత్మీయంగా మరణించిన దానితో సమానం. కాబట్టి క్రైస్తవుడు అనేటువంటి వాడు నిరంతరం ప్రార్థన చేస్తూనే ఉండాలి. కాబట్టి మదర్ తెరేసా ఏమంటారంటే, ప్రార్థన గురించి మాట్లాడుతూ, యూ షుడ్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఎట్ ఎవ్రీ మొమెంట్ ఆఫ్ ద డే. నీవు దేవుని యొక్క సాన్నిధ్యాన్ని ఆ దినములో ప్రతి క్షణము కూడా అనుభవించాలి, ఆ అనుభూతికి తెచ్చుకోవాలి. అదే ప్రార్థన. ఏమిటి? దేవుడు నాతో ఉన్నాడు, నేను దేవునితో ఉన్నాను. అదే ప్రార్థన. ముఖ్యంగా ప్రియులారా, క్రైస్తవుడు అనేటువంటి వాడు తన బాధలలో, కష్టాలలో, అవసరతలలో దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి. మనం పరలోక ప్రార్థన చెప్పుకున్నప్పుడు ఒక మాట చెప్తాం. సగం పరలోక ప్రార్థన అయిన తర్వాత మనం ఒక ప్రార్థన చేస్తాం. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి ఒకసారి. మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిరోజు దయచేయండి. మాకు ప్రతిదినము దయచేయండి. ఏంటి దీని యొక్క అర్థం? టేబుల్ మీద భోజనం ఉందండి, దిట్టగా కోడి మాంసం, వేట మాంసం, కొన్నిసార్లు పండగలు చేసుకుంటున్నప్పుడు అంతా చాలా పుష్టిగా ఉంది. అక్కడ నిలబడి మనం ప్రార్థన చేస్తాం. టేబుల్ నిండా భోజనం ఉంది, అయినా కానీ మనం ఏమని ప్రార్థన చేస్తాం? చేతులు జోడించి, నా నాటికి కావలసిన మా అన్నము. దాని అర్థం ఏంటండి? భోజనం ఆల్రెడీ టేబుల్ మీద ఉంది కదా, రోజుకు సరిపడా సరుకులు ఉన్నాయి కదా. ఇంకా అర్థం ఏంటంటే, మనము ప్రతి విషయంలో కూడా అనుదినము కూడా దేవుని మీద ఆధారపడాలి. అర్థమవుతుందా?
వీ షుడ్ డిపెండ్ ఆన్ ద లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ వీ నీడ్, బికాస్ ఆయన మనకు సమకూర్చువాడు. యెహోవా ఈరే, ఆయన మనకేం చేస్తాడు? సమకూర్చేటువంటి వాడు. ఆయనే మనకు సమకూరుస్తాడు. ప్రియులారా, అబ్రహాము తన కుమారుడు, ఏకైక కుమారుడు ఇస్సాకుని వెంటబెట్టుకొని మొరాయా పర్వతం మీదకి వెళ్ళాడు. ఎందుకని? దేవుని అన్నాడు కాబట్టి. నీ కొడుకుని వెంటబెట్టుకొని నేను చూపించు కొండ మీదకి వెళ్ళమన్నాడు. వెళ్ళమన్నాడా లేదా? వెళ్ళమన్నాడు. అక్కడ నేను నీకు ఇచ్చినటువంటి ఒకగాని ఒక కుమారుని నాకు బలిగా సమర్పించమన్నాడు. అబ్రహాము వెనకడుగు వేశాడా? లేదండి. వెళ్ళాడు కొడుకుని వెంటబెట్టుకొని, గాడిద మీద ఆ కట్టెలు మోపను వేసుకొని. ఆ వెళుతున్న సమయంలో ప్రియులారా, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ గాడిదను అక్కడ విడిచిపెట్టి, ఇద్దరు సేవకులను అక్కడ విడిచిపెట్టి, అబ్రహాం ఏం చేశాడు? కట్టెల మోపును తీసుకొని ఎవరి మీద పెట్టాడండి? కుమారుడి మీద పెట్టాడు. కుమారుడు భుజాల మీద పెట్టాడు. ఇక ప్రియులారా, ఆ యొక్క బలి నర్పించే స్థలానికి వచ్చిన తర్వాత, ఆ యొక్క బలికి సిద్ధపరుస్తున్న సమయంలో అబ్రహాం ఏమన్నాడు? నాయన, కట్టెలున్నాయి నానా, కట్టెలున్నాయి, నిప్పుంది, మరి బలి నర్పించడానికి గొర్రెపిల్ల ఎక్కడా అంటే, అక్కడ అబ్రహాము ఒక మాట చెప్తాడు, నాయన, యెహోవా ఈరే, దేవుడే సమకూరుస్తాడు అన్నాడు. ప్రియులారా, పరలోక ప్రార్థనలో, మన యొక్క ప్రార్థనా జీవితంలో మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, దేవుడు సమకూరుస్తాడు మన అవసరతలలో. ఆయన ఇస్తాడు మనకి, తప్పనిసరిగా మనం అడగాలి. ఇదిగో లూకాసు వార్త 11వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. అట్లే మీరు అడుగుడు, మీకు ఇవ్వబడును, వెదుకుడు, మీకు దొరుకును, తట్టుడు, మీకు తెరవబడును, అడిగిన ప్రతివానికి ఇవ్వబడుతుంది. పిల్లారా, మనం అడగాలి దేవుని దగ్గరికి వెళ్ళి, మన కష్టాలలో, బాధలలో, మన సమస్యలలో. మన సమస్యల్లో ఏంటో తెలుసా? మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు మన ఇరుగువారికి, పొరుగువారికి గంటలు గంటలు చెప్తామండి. అవునా కాదా? ఇరుగువారి దగ్గరికి, పొరుగువారి దగ్గరికి గంటలు గంటలు వెళ్ళి అడుగుతామండి, వాళ్ళు ఇవ్వకపోయినా కానీ మనం గుర్తుంచుకోని ఏంటంటే, నాకు అన్నీ ఇవ్వగలిగిన దేవుడున్నాడు అని మనం మరిచిపోతామండి. ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియోలో ఒక సాక్ష్యాన్ని విన్నానండి. అది చెన్నైలో జరిగిందంటండి. తన భర్త చావు బ్రతుకుల మధ్యలో ఆసుపత్రిలో చేరాడు. తన భర్త చావు బ్రతుకుల మధ్యలో ఆసుపత్రిలో చేరాడు. ఏం జబ్బు అయితే తెలియదు, డాక్టర్లకే తెలుసు. వాళ్ళు వచ్చారు, పరీక్షలు చేశారు. ఏమన్నారంటే, సాయంత్రం 4 గంటల సమయంలో, అమ్మా, నీ భర్తకి 2-3 రోజుల సమయంలో ఆపరేషన్ చేసేయాలి, లేకపోతే చచ్చిపోతాడమ్మా నీ భర్త అని చెప్పారు. సరే, బాగానే ఉంది, ఆపరేషన్ చెయ్యాలి. ఎంత అవుతుంది అంటే 4 లక్షలు అయిద్దని చెప్పారండి. ఎంత అవుతుంది? 4 లక్షలు. ఆ తల్లి దగ్గర 4 లక్షలు కాదు కదా, 40,000 కూడా లేవు. ఏం చేసిందో తెలుసా? మోకాళ్ళ మీద ఉంది, మంచం ప్రక్కన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటం మొదలుపెట్టిందంటండి. ప్రియులారా, డ్యూటీ డాక్టర్ మాత్రమే ఉన్నారు, మెయిన్ డాక్టర్, హాస్పిటల్ హెడ్ డాక్టర్ లేరండి. మెయిన్ డాక్టర్, చీఫ్ డాక్టర్ లేరండి. సాయంత్రం 4 గంటలకి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. నర్సులు వచ్చారు, అమ్మా డబ్బులు కావాలమ్మా, అమ్మ నన్ను ప్రార్థన చేసుకొనివ్వండి అమ్మా. చెంగు తల మీద వేసుకొని చేతులు జోడించి మోకరించి తదేకంగా ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ఆ డ్యూటీ డాక్టర్ గంటకు వచ్చారు, ఇంకా ప్రార్థన చేస్తూనే ఉంది. సాయంత్రం 10 అయిపోతుంది, అమ్మా డబ్బులు కావాలమ్మా, ఆసుపత్రిలో మీ ఆయనకి ఆపరేషన్ చేయకపోతే బ్రతకడమ్మా, అమ్మ నన్ను ప్రార్థన చేయండి అమ్మా. వస్తాయమ్మా డబ్బులు, తప్పనిసరిగా దేవుడిస్తాడమ్మా. వాళ్ళల్లో ఒక క్రైస్తవ డాక్టర్ ఉన్నారు, చిన్న డాక్టర్ గారు, డ్యూటీ డాక్టర్ గారు. ఆమెను చూస్తూ ఉంది. 10 అయిపోయింది, ఆ తల్లి ఇంకా మోకాళ్ళ మీద నుంచి లేవలేదండి. 12 అయిపోయింది రాత్రి, తల్లి ఇంకా మోకాళ్ళ మీద నుంచి లేవలేదు, అలాగానే ప్రార్థన చేస్తూనే ఉంది. ఉదయం 4 అవుతుంది, ఇంకా ప్రార్థన చేస్తూనే ఉంది, ప్రార్థన ఆపలేదండి ఆ తల్లి. నర్సులు వస్తున్నారు, వెళుతున్నారు, ఆయనకి టెంపరీగా ఇచ్చే మందులు ఇచ్చి వెళుతున్నారండి. తెల్లారింది, 6 గంటలైంది, కానీ మోకాళ్ళ నుంచి లేవలేదు ఆ తల్లి. ఉదయం 9 అయ్యింది, మోకాళ్ళ నుంచి లేవలేదు. 10 గంటలకి మెయిన్ డాక్టర్ గారు వచ్చారు. మెయిన్ డాక్టర్ గారు వచ్చిన తర్వాత దీన్నంతా చూస్తున్నటువంటి డ్యూటీ డాక్టర్, చిన్న డాక్టర్ గారు, మరి ఆమె కూడా క్రైస్తవరాలు, ఒక లేడీ డాక్టర్ అండి ఆవిడ వెళ్ళింది, పెద్ద డాక్టర్ తోడు చెప్పింది, జరిగిందంతా కూడా చెప్పింది. డాక్టర్ గారండి, ఆ వ్యక్తికి మనం ఆపరేషన్ చేయకపోతే
ఆ వ్యక్తి చచ్చిపోతాడండి. అయితే ఆమె దగ్గర డబ్బులు లేవండి, కానీ ఆ తల్లి రాత్రి నుండి ఇప్పటి వరకు, నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూనే ఉందండి. 10 గంటలు, ఇప్పుడు 10 గంటలు అవుతుందండి. సుమారుగా ఇదిగో 14, 15, 16 గంటల నుంచి ఆమె ప్రార్థన చేస్తూనే ఉందండి అని చెప్పారు. అమ్మా నిజమా? ఈరోజు నా పెళ్లి రోజమ్మా, ఏదో ఒక మంచి కార్యం చేయాలనుకున్నా కానీ ఏం చేయాలో నాకు పాలుపోలా, మీరేమంటారు? ఆ పేషెంట్కి మనం ఫ్రీగా ఆపరేషన్ చేద్దామా అన్నాడు. అసలు ముందు ఇక్కడే ఈ డ్యూటీ డాక్టర్కే కళ్ళమని నీళ్ళు ఆగలేదంటండి. నేను అనుకున్నానండి, ఆమె ప్రార్థన చేస్తే, క్రైస్తవురాలనైనా కానీ ఆమె ప్రార్థన చేస్తే ఇప్పుడు 4 లక్షల రూపాయలు దేవుడు ఇస్తాడా అని నేను అనుకున్నానండి డాక్టర్ గారండి. కానీ ప్రార్థన ఇంత శక్తివంతమైనదా అని నేను ఎప్పుడు కూడా చూడలేదండి. ఇప్పుడు నేను కళ్ళారా చూస్తున్నానండి అని చెప్పిందంటండి డాక్టర్ గారు. ఆ డ్యూటీ డాక్టర్ గారు, ప్రియులకు దేవుని బిడ్డలారా, వెంటనే ఈ డ్యూటీ డాక్టర్ పరుగున వెళ్ళి చెప్పిందంటండి, అమ్మా దేవుడు నీ ప్రార్థనను ఆలకించాడు తల్లి, నీ మోకాళ్ళ ప్రార్థనను ఆలకించాడు తల్లి, నీ పట్టు విడవని ప్రార్థనను ఆలకించాడు తల్లి, లే నీ భర్తకు ఫ్రీగా ఆపరేషన్ చేయబోతున్నారు, మందులు కూడా ఫ్రీగా ఇవ్వబోతున్నారు డాక్టర్ గారు అని చెప్పారట. మంచిగా ఆపరేషన్ జరిగింది, పరిపూర్ణమైన ఆరోగ్యంతో భర్త ఇంటికి వెళ్ళాట. చప్పట్లు కొడదామా ప్రియులకు దేవుని బిడ్డలారా దేవునికి. నిజమే ప్రియులారా, మనం ఆ విశ్వాసంతో, ఆ నమ్మకంతో మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు మన ప్రార్థనని ఆలకించేటువంటి వాడు. ఇది సత్యం, దీన్ని మనం అంగీకరించాలి ప్రియులారా. మీకు ఒక విషయాన్ని చెప్తాను, పర్సనల్ విషయాన్ని, ఏమనుకోమాకండి ప్రియులారా. కొన్నాళ్ల క్రితం, ఎక్కువ రోజులు కూడా జరగలేదు, నాకు ఒక చిన్న సమస్య వచ్చింది. నేను ఒక గురువునై ఉండి కూడా నిజమే ఒప్పుకుంటున్నా, నా మానవ మేధస్సుతో దాన్ని నేను సొంతగా సాల్వ్ చేయాలని ప్రయత్నం చేశా, సొంతగానే పరిష్కరించాలని ప్రయత్నం చేశా. ఎలాగైనా కానీ దానిని ఎలాగైనా ఒక రకంగా పరిష్కరించాలని వేడుకున్నాను, కానీ నా వల్ల కాటల్లా. టెన్షన్ ఎక్కువైంది, సహజం కదండి, టెన్షన్ ఎక్కువైంది. ఏ విధంగా చెయ్యాలి, ఎలా పూర్తి చెయ్యాలి, ఇది సాక్ష్యంగానే భావించండి. ఏంటి అని చెప్పకూడదండి మీకు, కాబట్టి కొన్ని చెప్పనండి ఇక్కడ, ఎందుకంటే పబ్లిక్ మంచిది కాదు. నేను అడుగుతూనే ఉన్నా, నేను నా సొంత శక్తి మీద ఆధారపడటం ప్రారంభించాను. ఇక ఆ రోజు నాకు నిద్ర పట్టట్లా, రాత్రి అయిపోయింది, నిద్ర పట్టట్లేదండి. ఇక ఒక్క సందర్భంలో ప్రియులారా, నాకు సహజంగానే తప్పనిసరిగా బెడ్ కింద, బెడ్ తోటి నాకు రోజరీ ఉంటుంది కంపల్సరిగా. నిద్ర పట్టకపోతుంటే జపమాలు తీసుకున్నాను, ఒకే ఒక్క మాట అన్నాను, దేవా ఇది నా వల్ల ఏది కాదు, ఇంకా నీకు సమర్పిస్తున్నానయ్యా అని చెప్పి ఆ జపమాల జపించుకుంటా మరియ తల్లికి సమర్పించుకొని ప్రార్థన చేసుకుంటా ఆ విధంగానే ప్రియులారా నిద్రపోయాను. నేను నిజంగా చెప్తున్నా, తెల్లారి పొద్దున 10 గంటలకల్లా ఆ సమస్య అద్భుత రీతిగా పరిష్కారం అయిపోయిందండి. అసలు నేను ఊహించలేదండి. అది ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి నన్ను ట్రబుల్ చేస్తూ ఉంది. ఆ చిన్న సమస్య 1 వారం నుంచి నన్ను ఆ పరిష్కారం కాకుండా చికాకు పెడతానే ఉందండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనందరి జీవితాల్లో జరుగుతాయండి. దేవుడు మనందరికీ నేర్పిస్తాడు ప్రియులారా. తప్పనిసరిగా మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనని ఆలకించేటువంటి వాడై ఉంటాడు. అయితే నీవు నేను చేయాల్సింది ఒకటి ఉంది ప్రియులారా. ఏమిటి అంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనని పట్టు విడవకుండా చేయాలి. ఎలాగ చేయాలండి? పట్టు విడవకుండా చేయాలి. ప్రార్థనని ఏ విధంగా చేయాలి? వాక్యాన్ని చదువుకుందాం పిల్లారా. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఎల్లప్పుడూను ప్రార్థన సలుపుటకును నిరుత్సాహపడకుండుటకు. ఎలా ఉండకుండండి? ప్రార్థనలో డిసప్పాయింట్మెంట్ ఉండకూడదండి. ప్రార్థనలో డిసప్పాయింట్మెంట్ ఉండకూడదు, నిరుత్సాహం ఉండకూడదు, నిరాశ ఉండకూడదు, దాన్ని రానివ్వకూడదు. మనము ఉత్సాహంతో ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి. మనకి ప్రార్థనలో నిరుత్సాహాన్ని ఎవడు కలిగిస్తాడంటే సైతానుడు కలిగిస్తాడు. ఏమంటాడు సైతానుడు? ఇంకా అవసరం లేదులే, దేవుడు వినడు నీ ప్రార్థన, ఎంతసేపు చేశాగా అని సైతానుడు నిరుత్సాహపరుస్తూ ఉంటాడు పిల్లారా. కాబట్టి నిరుత్సాహపడకూడదు. నెంబర్ 1, అన్నిటికంటే ముఖ్యంగా నిరుత్సాహపడకుండా ప్రార్థన చెయ్యాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. రెండవది, మనము
దేవుడు మనకిచ్చేదాకా అడుగుతూనే ఉండాలి. ఏం చేయాలి? ఇచ్చేదాకా అడుగుతూనే ఉండాలని, వదిలిపెట్టకూడదు. ఇంకా వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, అతడు మీ మిత్రుడై ఉండి లేచి ఏమీయూ ఇయ్యకపోయినను పదే పదే ప్రాధేయపడి అడిగినందున లేచి అతడు నీ అవసరాన్ని తీరుస్తాడు. పదే పదే అడగాలి, అవసరాన్ని తీర్చేదాకా అడగాలి. మనం ఏం చేస్తాం? మనకి ఏదైనా అవసరం వస్తే ఎలా అడుగుతామండి? ఒకసారి వస్తాం, అడుగుతాం, 2 సార్లు వస్తాం, అడుగుతాం, మహా అయితే 3 సార్లు అడుగుతాం. ఏమంటాడు? దేవుడు ఇంకెవడో పాడలేదులే అంటాం. అమ్మా ఇక దేవుడు ఎవడో లేడులేండి అని. పట్టు విడవకుండా అడగాలి. ఇచ్చే వరకు, పొందుకునే వరకు అడగాలి. పొందుకునే వరకు కూడా అడగాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, 3వది ఏంటంటే విశ్వాసంతో అడగాలి. ఎలా అడగాలి? నువ్వు అడుగుతున్నావు కానీ విశ్వాసం లేదు. ఏమైనా ఉపయోగం ఉందా? నేను చాలాసార్లు చెప్పాను కదా, ఒక ముసలావిడ విశ్వాసం గురించి అన్నది. ఏమని చెప్పారు ఫాదర్ గారు? నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఈ చెట్టును లేసి, ఈ కొండను లేసి, ఆ పక్కనే ఉన్న చెరువులో పడమంటే పడుద్ది అని చెప్పారు ఫాదర్ గారు. అది యేసు ప్రభు చెప్పిన ఉపమానాన్ని. ఈ ముసలావిడకి ఇంటి ముందు చింత చెట్టు ఉందంటండి. చింత చెట్టు చీకులకు మూలం. చింత చెట్టు చీకులకి మూలం. కాబట్టి రాత్రి పడుకునేటప్పుడు ఏసయ్యా ఏసయ్యా, ఇవాళ ఫాదర్ గారు విశ్వాసంతో ప్రార్థన చేయటం గురించి అడగమన్నారు కదా, నేను కూడా అడుగుతున్నా దేవా, ఈ చింత చెట్టు కొట్టించిన నా దగ్గర డబ్బులు లేవు, నాకు ఓపిక లేదు, నా వల్ల కాదు, కాబట్టి నేను అడుగుతున్నా విశ్వాసంతో, ఈ చింత చెట్టు రేపు పొద్దున్నే నేను లేచేసరికి మా పక్కన వాళ్ళ ఇంటి మీద పడిపోవాలి నాయన అన్నాడు. ఎక్కడ పడాలన్నది? మా ప్రక్కన వాళ్ళ ఇంటి మీద పడిపోవాలి దేవా, నా ఇంటి ముందు ఉండకూడదు అని చెప్పింది అని ప్రార్థన చేసింది. పొద్దున్నే లేచి కళ్ళు తుడుచుకుంటా జ్ఞాపకం వచ్చింది, దేవుణ్ణి ప్రార్థన చేశాగా, విశ్వాసంతో ప్రార్థన చేశాగా అని జాగ్రత్తగా మొత్తల దగ్గరికి, తలుపు దగ్గరికి తొంగి తొంగి చూసుకుంటా ఉందా లేదా చెట్టు, ఉందా లేదా, ఉందా లేదా, ఉందా లేదా చూడగా చెట్టు అక్కడే ఉంది. అక్కడికి పోద్ది అన్న చూసిన తర్వాత నాకు రాత్రి తెలుసు దేవుడి చెట్టుని తీసేయడో పాడలేదని అనుకున్నాను. అంటే విశ్వాసం ఉందా ఆవిడకి? ఇట్ట ప్రార్థనలు ఉంటాయండి మన ప్రార్థనలు, ఎట్టుంటాయి మన ప్రార్థనలు. ప్రియులారా, ప్రార్థన చేయనప్పుడు విశ్వాసంతో దేవుడు మనకు అనుగ్రహించే వరకు ప్రార్థన చేయాలి. కన్నీటితో ప్రార్థన చేయాలి అవసరమైతే. మీరు చాలామంది తల్లులు ఉన్నారు కదా, మీ పిల్లవాడు అడిగింది మీరు ఇవ్వలేదనుకో, ఒక టైంలో ఇచ్చేస్తారు. ఇంకా ఎప్పుడు? పిల్లోడు ఏడిస్తే తప్పనిసరిగా ఇస్తారండి, తప్పనిసరిగా ఇస్తారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, విశ్వాసంతో అడగాలి, అవసరమైనప్పుడు కన్నీటితో కూడా అడగాలి. ఆ అడిగే గుణాన్ని, ప్రార్థన చేసే విధానాన్ని మనకు నేర్పించమని పరిశుద్ధాత్మను వేడుకుందాం. ఎందుకంటే పౌలు గారు అంటారు, మీకు ఏ విధముగా ప్రార్థన చెయ్యాలో మీకు తెలియనప్పుడు పరిశుద్ధాత్మ మీలో ఉండి ప్రార్థిస్తాడు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ యేసు రాజా, ఈనాడు మీరు అంటున్నారు, అడుగుడి మీకు వసగబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదకుడి మీకు దొరుకును అని పలుకుతున్నాడు. ప్రేమమయుడా, కనికర సంపన్నుడా, ఈనాటి వాక్యము ద్వారా మేము మీ సన్నిధికి రావాలని, ప్రార్థన చెయ్యాలని, పట్టు విడవకుండా ప్రార్థన చెయ్యాలని, అడిగేది పరిశుద్ధాత్మ వరము కొరకే ప్రార్థించాలని చెప్పారు. దేవా, నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరింప చేయండి. ఓ ప్రేమమయుడా, ప్రార్థించే బిడ్డలుగా, నీపై ఆధారపడే బిడ్డలుగా మమ్మ దీవించండి నాయన. ప్రార్థన లేనటువంటి వాడు ఆత్మీయంగా మరణించినటువంటి వానితో సమానం. ప్రార్థన క్రైస్తవునికి శ్వాసతో సమానం తండ్రి. శ్వాస లేనటువంటి వాడు మరణించినటువంటి దానితో సమానం. ఈనాడు ప్రభువా, మేమందరము కూడా ప్రార్థన ఎలాగో చేయాలో మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎల్లవేళలా ఎడతెగక ప్రార్థించే బిడ్డలుగా నాకు నేర్పించమని వేడుకుచున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ కొరకే ప్రార్థించే బిడ్డలుగా మమ్మ దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈనాడు నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. ఆత్మతో నింపండి, ఆత్మవర్షముతో నింపండి తండ్రి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకే ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ గాయపడినటువంటి హస్తాలతో నన్ను తాకండి. నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రభువా వారిపై మందుగా పోయండి నాయన. వారి శరీరంలోనికి పంపించండి నా తండ్రి. ఓ
ఓ యేసు రాజా, నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ప్రభు ఆ బిడ్డల మీదకి పంపించి పరిపూర్ణమైన స్వస్థతను ప్రసాదించండి. ఇదిగో మా సంఘములో నాయన, నీ సన్నిధిలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరిని ప్రభు నీ అద్భుత రీతిగా స్వస్థపరచమని వేడుకొనుచున్నాం. వివిధ బాధలతో, కష్టాలతో, కన్నీటితో, అనారోగ్యాలతో ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించమని, ఆశీర్వదించమని, కృపతో నింపమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.